అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పోలీస్ డిపార్ట్మెంట్ ని సైతం కంట్రోల్ చేస్తున్న మాయలేడి జంగిటి సుభద్ర. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పేరుకు మాత్రమే చిన్నపాటి టిఫిన్ సెంటర్, చేసేదేవో మాయా బజార్ పనులు. యువతను ఆకర్షించడానికి, మగాలను వలలో వేసుకోవడానికి ఎంచుకున్న మార్గమే టిఫిన్ సెంటర్ లాంటి వేషం. యువతకి గాలం సుభద్ర కూతురు జంగిటి చైతన్య. రైల్వే కోడూరు జంగిటి సుభద్ర కేవలం టిఫిన్ నిర్వాహకురాలు మాత్రమే కాదు, దొంగ ఆధారాలతో ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్లు, వీసాలు చేపించడంలో సిద్ధహస్తురాలు. జంగిటి చిన్న సుబ్బయ్య కుమారుడు అయిన జంగిటి నరసింహులు పైన రైల్వే కోడూరులో 420 చీటింగ్ కేసులు కూడా ఉన్న వీసా, పాస్పోర్ట్ సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా సుభద్ర కనుసైగలతో కంట్రోల్ చేయడంలో దిట్ట. రైల్వే కోడూరు జంగిటి సుభద్ర టిఫిన్ సెంటర్ వలలో పడి ఎంతోమంది యువత జీవితాలు నాశనం చేసుకున్నారు. జంగిటి సుభద్ర కుమార్తె జంగిటి చైతన్య వలలో పడి 17 ఏండ్లకు యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర రైల్వే కోడూరుని కలిచివేసింది. జంగిటి సుభద్రలో మరో కోణం. పురిటి బిడ్డను దొంగలించడంలో తనదైన శైలి. సుభద్ర వేసే ప్లానింగ్కు ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. 13 రోజుల పురిటి బిడ్డను దొంగలించిన సుభద్రపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 109/24గా నమోదయ్యి సంవత్సరం గడిచినా ఛార్జిషీట్ వేయకపోవడానికి కారణం సుభద్ర వెనుక ఉన్న రాజకీయ నాయకుల అండదండలు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో రైల్వే కోడూరు మాయలేడి జంగిటి సుభద్ర, జంగిటి చైతన్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.